మరి కొన్ని కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. సంతోషం వచ్చినప్పుడే, ఆనందంగా ఉన్నప్పుడే, సిరి వచ్చినప్పుడే, సంపదలు వచ్చినప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, ధనం ఉన్నప్పుడే, చదువులు ఉన్నప్పుడే, ఒక సందర్భం వచ్చినప్పుడే ప్రార్థనలు పెట్టుకోవడము, కీర్తించడము, స్తుతించడము లాంటివి చేస్తూ ఉన్నారు. కానీ నిత్య జీవితంలో మనం ఉంటున్న ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో, ప్రతి కాలంలో, ప్రతి స్థితిగతులలో మనం ఆయనను స్తుతించాలి, కీర్తించాలి, గణపరచాలి, మహిమపరచాలి. ఆయనకు సాక్షిగా మనము జీవించాలి. దుఃఖం వస్తేనే దేవుడు కాదు, సంతోషం వస్తేనే దేవుడు కాదు. దుఃఖంలో కూడా దేవుడు, సంతోషంలో కూడా దేవుడు మనకు జ్ఞాపకం రావాలి.